గుంటూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సమీక్షించారు. గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై విస్తృత స్థాయి సమావేశం చర్చించారు. ఇక చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని షర్మిల అన్నారు. గిట్టుబాటు ధర లభించక రైతులు అల్లాడిపోతున్నారని అన్నారు. ఇక ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయడం లేదని షర్మిల ఫైర్ అయ్యారు. నిన్న చంద్రబాబు గారు బ్యానర్ ఐటమ్ చేసిన మంచి చెబుదామన్నారు. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దాటిపోయింది. చంద్రబాబు గారేమో చేసిన మంచి చెబుదామని బ్యానర్ ఐటమ్లు వేయించుకుంటున్నారు. కానీ జనము ఓట్లేసి చంద్రబాబు గారిని గెలిపిస్తే మంచి కాదు, మమ్మల్ని ముంచారు అని జనాల అభిప్రాయంగా ఉంది. ముంచిన వాళ్ళే మంచి చేస్తాం లేక మంచి చెప్పుకుంటాం అని చెప్తున్నారంటే దయాలు వేదాలు వర్ణిస్తున్నట్టే. చంద్రబాబు గారు ఏ మంచి చెప్పుకోవాలనుకున్నారో సంవత్సరం రోజుల్లోనే 1,50,000 కోట్లు అప్పు చేయడం మన రాష్ట్రానికి మంచిదా, లేక 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీల పేరుతో 32,000 కోట్లను జనం నెత్తిన బాధితే చంద్రబాబు గారు ఒకటే సంవత్సరంలో 17,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపారు. ఈ మంచి చెప్తున్నారా? లేక రైతులు ఇప్పటికే గిట్టుబాటు ధర దొరకక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేకపోతే అప్పుల పాలై గగ్గోలు పెడుతున్నారు. నిన్న అది కూడా